ఇది ఏమో వండినావు కదా, దీని పేరు చెప్పే. ఎందుకు? దీని పేరు చెప్పే. ఏమో వండినావు కదా, నీకు దండం పెడతానే. దీని పేరు చెప్పే, నీకు దండం పెడతానే. పేరెందుకు చెప్పమంటున్నావు? పైకి పోయినాక ఏం తిన్నావని అడిగితే దీని పేరు చెప్పాలి కదా అప్పుడు నేను. బావా పాలెక్కడ నుండి తెచ్చినావు? ఎందుకు ఏమైంది? డిమార్ట్లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్లో తేవద్దని, మొత్తం పొంగిపోయినాయి. వేడి వేడి పెనమ మీద ఒక్క గరిటె పిండి వేసి సుట్టు 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 తిప్పి ఉల్లిపాయ కారమేసి కాసేపు కాలనిచ్చి దోస దోస ఆ మధ్యలోన మడత పెట్టి ప్లేటులోన దోశ పెట్టి. హలో అందరికి. నిన్న వెజిటేబుల్స్ కొనడానికి బయటికి వెళ్తే ఇంకా అక్కడ ఈ ఎదురుగా ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. ఆ వాసనకే తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అసలు ఏందో అండి, నేను ఎప్పుడైతే ఈ ఫుడ్ కంట్రోల్ చేయాలి అని ఆలోచించనో అలాంటి రోజుల్లో అసలు బిర్యానీ తినను, ఈ ఫ్రైడ్ రైస్లు తినను, మంచూరియాలు తినను, ఏవి తినను. కానీ ఎప్పుడైతే అబ్బా అమ్మా అట్టయిందా? అయినట్టే. అయితే ఇటేయమ్మా. ఆగు, మీ నాన్నకేసినాక నీకెత్తా. ఏందమ్మా ఎప్పుడు చూసినా నాన్నకే ఎత్తావు మొదటట్టు? మీ నాన్న ఇంటికి పెద్దోడు కదా. ఇంటికి పెద్దోడా పాడా? మొదట ఇచ్చుకపోయి వస్తుంది కాబట్టి అది నాకు. దాంట్లో కవరింగ్ ఇంటికి పెద్దోడు కదా. వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది, 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారు. చపాతీలు ఎందుకు చేస్తారు? వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము.